కర్నూలు జిల్లా గోస్పాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గోస్పాడు మండలంలోని కానాల, జూలపల్లె, పసలపాడు, గోస్పాడు, యాలూరు గ్రామాలకు విచ్చేసిన మంత్రులకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. తొలుత నంద్యాల మండలం రైతునగరం గ్రామంలో కంపోస్టు యార్డును మంత్రి పరిశీలించారు. గ్రామస్తులతో కొద్దిసేపు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం కానాల గ్రామంలో 2,45,00,000 రూపాయలతో నిర్మించనున్న 2 అంగన్వాడీ భవనాలు, పంచాయతీరాజ్ భవనం, సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. అనంతరం సర్పంచ్ నరేంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు నారా, అఖిలప్రియ మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ నరేంద్ర కుమార్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుపోగా గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో తాగునీటి అవసరాల కోసం నంద్యాల నుండి ప్రత్యేక స్కీమ్ ద్వారా గోస్పాడు మండలంలోని ప్రతి గ్రామానికి నీటి వసతి కల్పిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాక మరో 3 నెలలలోపు వాటిని ప్రారంభించేందుకు తాను కానాల గ్రామానికి వస్తానని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం జూలపల్లెలో రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను మంత్రులు పరిశీలించారు. అనంతరం పసలపాడు గ్రామంలో పారంపాండ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం గోస్పాడు మండల కేంద్రానికి చేరుకున్న మంత్రి సీసీ రోడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తన వయసు 34 సంవత్సరాలు అయినప్పటికీ తనకి మంత్రి పదవి ఇచ్చారంటే తనపై ఎంతో బాధ్యత ఉందన్నారు. పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్మకు సేవ చేసినట్లేనని పంచాయతీరాజ్ శాఖ అడిగి తీసుకుని రాష్ట్రం విడిపోయి కట్టుబట్టలతో బయటికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రికి నిలువు నీడ కూడా లేదని, అటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడంతో పాటుగా మహిళలకు 10,000 రూపాయలు అందజేశారన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చామని, ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడుకు పాలనలో ఉన్న అనుభవంతో సాధ్యమైందన్నారు. అహర్నిశలు ముఖ్యమంత్రి మన కోసం, మన భవిష్యత్ కోసం కష్టపడుతున్నారన్నారు. తాను ఐటీ శాఖ మంత్రిగా రాబోయే 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఎలక్ట్రికల్ కంపెనీల నుంచి తీసుకొని వస్తానని, మరో 1,00,000 ఉద్యోగాలు కల్పించడం తన వంతు బాధ్యత అన్నారు. రాబోయే 2 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చుతో లింక్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతిపక్ష నేత తన విషపూరిత సాక్షి పత్రికలో బురద చిమ్మడం హేయమన్నారు. గోస్పాడు సర్పంచ్ కనీసం సభకు కూడా రాకపోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఇన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడ జీరో రిపోర్టు ఉందని, ఇటువంటి వారిని తిరిగి ఎన్నుకుంటే అభివృద్ధి జరగదన్నారు. ఏ పార్టీకి చెందిన సర్పంచ్ అయినప్పటికీ అభివృద్ధిని అడ్డుకుంటే చెక్ పవర్ రద్దు చేసి ప్రభుత్వం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. ఈ ప్రాంతంలో భూమా నాగిరెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పంతో తనువు చాలించారని, వారి ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. చిన్న వయసులో మంత్రి అఖిలప్రియపై 2 నియోజకవర్గాల భారంతో పాటుగా కుటుంబ భారం పడిందని, ఎట్టి పరిస్థితులలో తాము ఆమెకు అండగా ఉంటామని, ప్రజలు కూడా వారి కుటుంబాన్ని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రజలను కోరారు. అనంతరం మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల, ఆలగడ్డ ప్రాంతాలు తనకు తల్లిదండ్రులు లాంటివని, తన తండ్రి భూమా నాగిరెడ్డి అహర్నిశలు నంద్యాల అభివృద్ధి కోసం పరితపించి చనిపోయాడని, ఆయన ఆశయాలు సాధించేందుకు ముఖ్యమంత్రి ఓ తండ్రిలా, నారా లోకేష్ ఓ తోబుట్టువులా తనని ఆదరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. ఈ రోజు నియోజకవర్గంలో 1,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, తన తండ్రి ఇవన్నీ చూడలేకపోతున్నారని బాధ ఉందన్నారు. ఏది ఏమైనా ప్రజలంతా తమకు ఇస్తున్న మద్దతుతో నంద్యాల, ఆలగడ్డ నియోజకవర్గాలను నందనవనం చేస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పాటుగా మెప్మా, వెలుగోడు డ్వామా, పంచాయతీరాజ్ అధికారులు, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ మంత్రి ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. ఇంత చిన్న వయసులో మంత్రి అవుతారని, కానీ మా పార్టీ పెద్దల కోరిక మేరకు మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని నన్ను మంత్రి చేస్తాం జరిగింది. మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మమ్మల్ని అందరినీ పిలిచి అడుగుతూ జరిగింది, ఏ శాఖ కావాలి మీకని. ఆ రోజు నేను ఒకటే చెప్పా, సార్ చిన్నప్పటి నుంచి ఎండాకాలం సెలవులకి నేను ఊరికి వెళ్ళినప్పుడు మీరు నాకు ఒకటే చెప్పేవారు, పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు, పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు మీరు చెప్పేవారు. అలాంటి పల్లెటూరుకి సేవ చేసే శాఖ ఏమంటే నాకు ఇవ్వండి సార్ అని కోరితే
ఆయన ఏకంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి రెండు జోడించి నాకు ఈరోజు ఇష్టం జరిగింది. 2014లో మన రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో విభజన జరిగిందో మీ అందరికీ తెలుసు. కట్టుబట్టలతో మనం బయటికి ఎంటేస్తాం జరిగింది. ఆస్తులు ఒక రాష్ట్రంలో, అప్పులేమో మన నెత్తిపైన. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆనాడు మన రాష్ట్ర రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి. అంతెందుకు మన జిల్లా కలెక్టర్ సార్కి ఇల్లు ఉంటుంది, మన జిల్లా కలెక్టర్ సార్కి ఆఫీస్ ఉంటుంది, కానీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఇల్లు కానీ ఆఫీస్ లేని పరిస్థితి. నాకు ఈ రోజు కూడా బాగా గుర్తుంది. ఆ రోజు విజయవాడలో మన పరిపాలన ప్రారంభించాలని మన ముఖ్యమంత్రి గారు అనుకున్నప్పుడు ఆయన బస్సులో పడుకుని బస్సులో మీటింగ్లు పెట్టి బస్సు నుంచే పరిపాలన ప్రారంభించారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఉమ్మడి రాష్ట్రానికి, పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాదాపు 10 సంవత్సరాలుగా పరిపాలించారు మన చంద్రబాబు నాయుడు గారు. చిన్న రాష్ట్రమైన ఎన్ని సమస్యలున్నా ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్తున్నారు ముందరికి. మన ముఖ్యమంత్రి గారి వయసు 67 సంవత్సరాలు, కానీ ఆయన స్పీడు 20 సంవత్సరాల యువకుడిలాగా. 34 సంవత్సరాల వయసు నేను ఇంకా స్పీడ్కి అందుకోలేకపోతున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, 16,000 కోట్ల లోటు బడ్జెట్, ఒకటి కాదు రెండు కాదు, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పడింది. అంత లోటు బడ్జెట్ ఉన్న 25,000 కోట్ల ఇచ్చి రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మన నంద్యాల నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు ఇస్తాం జరిగింది. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న సంఘంలో ఉన్న ప్రతి మహిళకి 6,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలీ 200 రూపాయల పెన్షన్ ని ఒకే తూరు 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఇంత అద్భుతంగా ఆయన ముందరికి వెళ్తున్నారంటే ఆయనకున్న అనుభవం, పరిపాలన అనుభవాలనే ఇది సాధ్యమవుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలకులు ఎప్పుడు మన గ్రామాలు పట్టించుకోరా, రోడ్లు వేసిన నాదుడే లేడు. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామం నుంచి గ్రామానికి కావాల్సిన లింక్ రోడ్లన్నిటికీ 5,000 కోట్ల రూపాయలు కేటాయించి 2019 లోపల అన్ని బీటీ రోడ్లు ఏవైతే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం. మన నియోజకవర్గంలో 4 నెలల్లో ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నేనే వచ్చి మరి 4 నెలల తర్వాత మన నియోజకవర్గం ఆ స్కీమ్ ని నేను ఇనాగ్రేట్ చేయబోతున్నానని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తున్నా. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికాన్ని ఒకటే హామీ ఇస్తున్నా, 2019 లోపల ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి కావలసిన 8,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా కేటాయించారని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మన గ్రామాల్లో సీసీ రోడ్లు, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 10,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం. మన జిల్లాలో 1,067 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం. మన నియోజకవర్గంలో 37 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం. కానీ మన గ్రామ పంచాయతీ ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం? 0. అర కిలోమీటర్ కూడా వేయలేదు. ఎంత అన్యాయం అండి ఇది. బాధ్యతలు డబ్బులు సర్పంచ్ గారికి ఇచ్చాం, వాళ్ళు ముందుకు రావాలి, నేను మొత్తం నిధులు వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళ ద్వారా పని చేయించాలి. కానీ నాకు ఈరోజు చాలా బాధ వేసింది ఈ రిపోర్ట్ చదివితే. మన పంచాయతీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది చాలా చాలా అన్యాయం. ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లోనండి, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ లోనండి మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. మీ రాజకీయ లబ్ధి కోసం మా ప్రజానికాన్ని మీరు ఇబ్బంది పెడితే నేను సహించేది లేదు. కలెక్టర్ గారికి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం. కలెక్టర్ సార్ మీరు చూడండి, సర్పంచ్లు ఎక్కడైతే స్పందించకపోతే ఇట్లా 0-0 3 సంవత్సరాలు అలాంటి పని చేయకపోతే వాళ్ళ చెక్ పవర్లు కూడా రద్దు చేసి మనం సెపరేట్ ప్రోగ్రాములు పెట్టుకుని మన గ్రామాలు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరు ఉంచిన విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుని ముందరికెళ్తున్నాం. కానీ వాళ్ళ కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకు కరపత్రం ఉంది, అదేంటో ఆ పేరేంటో మీకు తెలుసు. నేను ఇప్పుడున్న అందరికీ ఒకటే కోరుతున్నా,
స్మోకింగ్ కన్నా పొగాకు కన్నా ఘోరమైంది ఏంటంటే ఆ కరపత్రం చదువుతాం. ఎందుకంటే నాకు కూడా 2-3 ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాకి వెళ్ళి పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల నీళ్ళంతా రాయలసీమకు తరలిస్తున్నారు, మీరు అడ్డుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. అదే వ్యక్తి రాయలసీమకు వచ్చి పట్టిసీమ వల్ల మనకి ఒక్క బొట్టు నీరు రాదని చెప్పడం జరిగింది. ఇది 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం కాదండి. మొదటిసారి నేను భూమా నాగిరెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు ఆయన నన్ను ఒకటే కోరిక కోరటం జరిగింది. మన నంద్యాల నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలి, పేద ప్రజలకి ఇల్లు ఇవ్వాలి, ప్రతి గ్రామానికి తాగునీరు సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు ఆయన నన్ను ఒకటే కోరటం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈరోజు అఖిల ఉంది, అమ్మ లేదు, నాన్న లేదు, కుటుంబం భారం అంతా ఆమె పైన పడింది. ఈరోజు ఒక కుటుంబం భారమే కాదు, 2 నియోజకవర్గాల ప్రజలకి అభివృద్ధి చేయాలి, 2 నియోజకవర్గాలకి ప్రజలకి అందుబాటులో ఉండాలని నిరంతరం కష్టపడుతుంది. ఆమె వయసు 26 సంవత్సరాలు. ఈరోజు చాలా మంది బయటికి వెళ్ళిన ఆమె పైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాం, బయటికి ఎందుకు వెళ్ళారో, ఏ కారణం వల్ల వెళ్ళారో మీకు బాగా తెలుసు. అలాంటి చిన్నపిల్ల పైన మీరు ఆరోపణలు చేస్తాం అగదు. ఆమె వయసు మీ బిడ్డ వయసు. అలాంటి చిన్నపిల్ల పైన ఆరోపణ చేసి కావాలని లేనిపోని దుష్ప్రచారం చేస్తే ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నా, కేంద్రంలో బలపరిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి మన బ్రహ్మానంద రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని నేను సభాముఖంగా కోరుతున్నాను. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ సమస్యలు ఏదైనా చెప్పినప్పుడు చాలా ఓపికగా ఆయన సమస్యలన్నీ వింటూ సమాధానం చెప్తూ మళ్ళీ సమాధానం చెప్తూ వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యేంత వరకు మరి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఇంత పెద్ద స్థాయిలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మరి వాళ్ళ ఆశీర్వాదం తెలియజేసినందుకు కూడా ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామాలలో చూసుకుంటే నంద్యాలలో ఈ 2 నెలలు కూడా నేను నంద్యాలలో కూడా ఎక్కువ తిరగడం జరుగుతుంది. ఎవరిని ఏ లీడర్ని అడిగినా, ఏ గ్రామంకి వెళ్ళినా మరి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పే ఒకటి, మాకు రోడ్లు వేయట్లేదు, మాకు ఈ 10 సంవత్సరాలు ఎటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆపుతున్నారని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి చెప్పడం జరిగింది. గతంలో మా నాన్న భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీకి వస్తేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రజలందరూ కూడా పెద్ద స్థాయిలో మరి వాళ్ళకి ఏదైనా మంచి చేయడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత నిజంగాంటే నేను నాన్న దగ్గర నుంచి చూశాను, చాలా తృప్తిగా ప్రజలకి మంచి చేస్తున్నామని చాలా ఆనందపడేవారు. కానీ ఎక్కువ రోజులు కూడా మరి ఆయన ఏ కార్యక్రమం తీసుకొచ్చినా కూడా అది అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నించినారు. నాన్న తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత చాలా మందికి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా తెలుసు. కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి మీ చేతికి పెన్షన్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అడ్డుపడేవారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేవాళ్ళు, మీరు కార్యక్రమాలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి, తప్పకుండా అవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దురదృష్టము ఈ రోజు మా నాన్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూడడానికి ఆయన లేకపోయినా కూడా నిజంగా ఆయన ఆత్మ శాంతిగా కలుగుతుందని కూడా నేను ఈ రోజు భావిస్తున్నాను. 1100 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టి మరి నంద్యాల అభివృద్ధి చేస్తున్నారంటే దానికి కారణము ఒకటి. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పినారు, మీ నాన్న చనిపోయిన ముందు రోజు వచ్చి నన్ను కలిసి నాకు చివరి కోరికలు అన్నట్టుగా మరి నాకు చెప్పడం జరిగింది.
నంద్యాల తాలూకాని అభివృద్ధి చేయాలి, నాకు ఇది చివరి కోరిక అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి మా నాన్న చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత రోజే మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు లోకేష్ అన్న కూడా ఇద్దరు మరి ఇంటికి వచ్చి నాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ కుటుంబ బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది. మీ నాన్న ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు నాకు అండగా నిల్చున్నారని చెప్పి కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఆ కుటుంబము ఎటువంటి కష్టాలు పడతారు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయని కూడా మరి నేను కూడా కష్టాలు ఇబ్బందులన్నీ కూడా పడ్డాను. కానీ నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకుండా నిన్ను చూసుకునే బాధ్యత అని చెప్పి కూడా మరి లోకేష్ అన్న నన్ను నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది. రాజకీయాల్లో మహిళలు రావాలంటే కష్టమమ్మా, ఏం భయపడకు, నీకు మేము అండగా ఉంటామని చెప్పి నాకు భరోసా ఇవ్వడం జరిగింది. అటు ఆలగడ్డ గాని నంద్యాల గాని ఇద్దరు కూడా 2 కాన్స్టిట్యున్సీలు కూడా నాకు ఆలగడ్డ కన్న తల్లితో సమానమైతే నంద్యాల కన్న తండ్రితో సమానమని కూడా మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వచ్చే రోజుల్లో తప్పకుండా జరుగుతాయని కూడా మేమందరం మీకు మాటిస్తున్నాము. ఈ రోజు మీరు ఏదైనా కార్యక్రమాలు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు మా దగ్గరికి రాకుండా, మీరు అధికారుల చుట్టూ తిరగకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్నే మీ దగ్గరికి పంపిస్తున్నారు. అటు జన్మభూమి కార్యక్రమాలు అయితే ఈ రోజు జన్మభూమి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్క గ్రామం కూడా మేమందరం తిరిగి సమస్యలు తెలుసుకొని అటు అధికారులు కూడా వచ్చి కూర్చొని ఆ సమస్యలన్నీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి ఆ సమస్యలు కూడా ఈరోజు తీర్చడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత నిజంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కానీ జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తుంటే నిజంగా చాలా తృప్తిగా ఉంది. మేము ఈ రోజు ప్రజల కోసం వచ్చినాము, ప్రజలకి మంచి చేస్తున్నాము ఒక ఆలోచనతో వచ్చినాము కాబట్టి చాలా తృప్తిగా ఉంది కూడా అని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాయలసీమలో మనకి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మనకి తాగునీటి సమస్య ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత సమస్యలు ఉన్నాయో మీరు అందరికీ తెలిసిందే. అటువంటి సమస్యలు రాకుండా మళ్ళీ లేకుండా మీరెవరు కూడా మరి చెప్పినట్టుగా కూడా బిందెలు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి నీళ్లు తీసుకోకుండా మరి మీ ఇంటికే, మీ కొలాయికే నీళ్ళు వచ్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ మీకు కావాల్సిన, మీకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా మాకు బిల్డింగ్లు కావాలి, ఇల్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవని కూడా చెప్తున్నారు. మీ ఆశీర్వాదాలు నాకు, నా కుటుంబ సభ్యులకు ఉంటాయని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.